దేవుని వాక్యంలో నుంచి దయచేసి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. మనము మార్చి అధ్యాయం చదువుకుందాము. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడై నన్ను అరణ్యంలో కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ రక్త వర్ణము గల వస్త్రం ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహేమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలి ఉండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లా, నేను నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయుచున్న క్రూర మృగము గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన మృగం పుట్టెను, కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జనముల్లో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కలదు. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కనమడివాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజుగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారి ఇది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన రాజులను జయించెను. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కు లేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాము. ప్రీతండి ప్రభా, మరోసారి దీనిమై మీ పాసనకు వస్తున్నాం ప్రభా. దాదాపు జ్ఞాపం చేసుకుని కనికరించము, కృప చూపించము. చదవని లేఖన భాగములు ప్రభా తండ్రి నా కొరకు మా కొరకు ప్రభా మీరు విరిచి మీరు తిరిగి మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నిశ్చయం మా తండ్రి మీరు మాకేమైనా అనుగ్రహిస్తే తప్ప మేమేం కూడా పొందజాలము ప్రభా. నీవే నిత్య జీవపు మాట కలిగినటువంటి దేవుడు ప్రభా. నిశ్చయం మా తండ్రి దేవా, మీ మాటలు ప్రభా వర్ణించుటకు ప్రభా అర్థం చేసుకుంటూ కావాల్సిన కృపను సమృద్ధిన మీ కృపను అనుగ్రహించము. ఐక్యమైన దాసుడను అపాత్రుడను
ఎన్నిక లేనివాడును దయతో ప్రభా మీ దాసుని దృష్టించవలసిందిగా ప్రార్థన చేస్తూ దగిలిన ప్రేమ కలిగిన హస్తంలోకి అప్పగించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేని ఒక వాక్యంలో మరి మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చాము. ఈ 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి అప్పటికి 7 పాత్రలు కూడా 16వ అధ్యాయంలో కుమ్మరించబడినటువంటి సందర్భం మనం చూస్తూ వచ్చినాం. 17వ అధ్యాయంలో ఆ పాత్రలను పట్టుకునేటువంటి 7 దేవదూతల్లో ఒక దూత మరి యోహానుతో ఈ మాటలు చెప్తున్నట్లుగా దేని వాక్యంలో చూస్తున్నాం. ఏమంటున్నాడు? నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అనే మాట జ్ఞాపం చేయబడింది. కాబట్టి ఒక స్త్రీని గురించి మనకి ఇక్కడ జ్ఞాపం చేయబడింది. ఆ స్త్రీ గురించి మహావేశ్య అని జ్ఞాపం చేయబడింది. తర్వాత ఆ స్త్రీ ఎవరు అనేటువంటి విషయంలో కాబట్టి అది బబులోను 5వ వచనంలో దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడినను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏమైన వాటికి తల్లి అయిన మహా బబులోను అనే మాట రాయబడతా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క స్త్రీ అనేటువంటిది ఏం చూపించబడుతుందంటే, శత్రువైన సాతాను తాను పలు విధాలమైనటువంటి మతములు, మత ఆచారములు, విగ్రహారాధన కూర్చున్నటువంటి విషయాలు సాదృశ్యంగా ఈ స్త్రీ ఇక్కడ మనకు ఆమె జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి వాస్తవానికి బబులోను అన్నట్లో మొదటి నుంచి కూడా బబులోను సాతాను తన కేంద్ర స్థానంగా వాడుకుంటూ వచ్చినాడు. మనకు తెలుసు 9వ అధ్యాయం ఆదికాండంలో అక్కడ మరి వారు ఒక గోపురాన్ని కట్టుతూ వచ్చినారు. ప్రభు మరి వారి భాషలు అవి చెదరగొట్టిన సందర్భంలో అది బాబేలని పేరు పెట్టబడతా వచ్చింది. ఆ తర్వాత సందర్భంలో కూడా ఈ బబులోను అనే మాట మనకి ఎందుకు ఉపయోగించబడుతుందంటే, పలు విధాలైనటువంటి అసహ్యకరమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి ఆచారాలు పద్ధతులకు అది కేంద్ర స్థలంగా బబులోను అనేటువంటిది ఉంచబడతా వచ్చింది. అందుకని ఈ బబులోను అనే మరి వేశ్యగా ఒక స్త్రీగా మరి అది అభివర్ణించబడుతున్నట్టుగా దీని వాక్యంలో ఇక్కడ జ్ఞాపం చేయబడింది. 2వ వచనం చూడండి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. కాబట్టి శత్రువు ఎంతగా తన యొక్క మతపరమైనటువంటి ఆచారాలు పద్ధతులు విగ్రహాల సంబంధమైనవి విస్తరింపజేస్తూ వచ్చినాడంటే, కానీ అక్కడ నుండి మూలంగా ప్రారంభించబడి తర్వాత మరి భూరాజులందరూ కూడా, లోకంలో భూనివాసులందరూ కూడా కాబట్టి ఆ యొక్క అబద్ధమైనటువంటి మరి అసహ్యకరమైనటువంటి ఆ యొక్క ఆచారాల్లో వారందరూ కూడా చిక్కుబడిపోయినట్లుగా దేని వాక్యంలో జ్ఞాపం చేయబడతా ఉంది. అది యోహాను విషయమై ఇక్కడ ఒక మాట కూడా రాయబడింది 3వ వచనంలో. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా. కానీ ఈ విషయాలన్నీ కూడా దేవుడు యోహానుకు బయలుపరుస్తున్న సందర్భంలో ఈ మాట మళ్ళా తిరిగి ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది. ఆత్మవశుడనైన నన్ను. కానీ ఈ విషయాలన్నీ యోహానుకు ప్రభు ప్రత్యక్ష పరచుట కొరకై, కానీ యోహాను దేవుని యొక్క ఆత్మ యొక్క వశములోనికి తను వచ్చినట్లుగా మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. అందుకని ఈ యొక్క సందర్భం దాదాపుగా 4 పర్యాలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. మొదటి సందర్భం ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మ వశుడనై ఉండగా అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత ఎక్కడ నుండి తనకు మరి ప్రభు ఇవ్వటం ప్రారంభించినాడంటే, ప్రభు దినమున అతడు ఆత్మ వశ్యములుగా ఉన్నప్పుడు ప్రభు బయలుపరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత 4-5 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. ఒకే సింహాసనము, సింహాసనం మీద ఒకే ఒక్కడు ఉన్నట్టుగా చూపించబడతా వచ్చింది. ఆరాధించబడుతున్న ఆ దేవుడు వధించబడి లేచి నిలబడిన గొర్రెపిల్లని మనకు 4-5 అధ్యాయాలు బయలుపరచబడతా వచ్చినాయి. ఆ సందర్భంలో 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. 3వ సందర్భం ఇక్కడ మనకు 17వ అధ్యాయంలో జ్ఞాపం చేయబడింది. ఆ తర్వాత 21వ అధ్యాయం 10వ వచనంలో ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనకి ఏ జ్ఞాపం చేయబడుతుందంటే, యోహాను ఈ యొక్క ప్రత్యక్షత ప్రభు ఇచ్చుడు కొరకై ఏదో మరి ఏదో ఇచ్చినట్లుగా కాదు, కానీ యోహాను తన యొక్క మరి ఆత్మీయ స్థితి కూడా అక్కడ మనకు జ్ఞాపం చేయబడుతుంది. యోహానుకే ప్రభు ఎందుకు ఇచ్చినాడు? యోహాను ఇక్కడ దేవుని యొక్క ఆత్మవశంలోనికి. అందుకు దేవుని వాక్యంలో ఎన్నో సంగతులు మనకు బైబిల్లో రాయబడి ఉంటాయి.
దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడతా వచ్చినాం. ఆత్మ అనే సంచాకారం ప్రభు మనకు అనుగ్రహించినాడు. తర్వాత మరి దేవుని ఆత్మ అనే వరాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎందరూ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలు, కుమారులు అనబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ చేత నింపబడాలనే మాటలు దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా వచ్చినాయి. కాబట్టి దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఒకప్పుడు మరి లోకంలో ఉన్నప్పుడు, ప్రభుకి దూరస్తులుగా ఉన్నప్పుడు, కాబట్టి మనం ఎవరి యొక్క వశంలో ఉన్నాం? దేవుని యొక్క ఆత్మ వశంలో లేం. మనము పాపము యొక్క లోకం యొక్క వశంలో ఉన్నటువంటి మనలను ప్రభు ఏం చేసినాడు? ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి ఆయన మనల్ని విమోచించినాడు దేవుని వాక్యంలో. అందుకని దయచేసి న్యాయాధిపతుల గ్రంథంలో 10వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనాలు మాత్రం జ్ఞాపం చేసి ముందుకు వెళ్దాము. దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వారు కనాను దేశంలోకి వచ్చిన తర్వాత వారు విగ్రహారాధనకు అయిపోతూ వచ్చినారు. పలు పర్యాయాలు ప్రభు వారిని మరి శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చిన సందర్భంలో వారు ప్రభుకి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే 10వ వచనంలో వారు ప్రభుకు మొరపెడితే 11వ వచనంలో ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. ఆయన ఏమని సెలవిచ్చాడు? యెహోవా ఐగుప్తుల వశంలో నుండి, అమోరీల వశంలో నుండి, అమ్మోనీల వశంలో నుండి, ఫిలిస్తీన్ల వశంలో నుండి మాత్రము గాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరిచిన వారి వశములో నుండి నేను మిమ్మును రక్షించి తిని కదా. కానీ ఎక్కడి నుండి ప్రభు రక్షించినాడు? ఒకటి ఐగుప్తు నుండి ప్రభు ఆ ఐగుప్తు యొక్క వశంలో నుండి, ఫరో వశంలో నుండి రక్షించినాడు. ఆ తర్వాత కనాను దేశంలో, ఆ కనాను సంబంధించినటువంటి పలు విధమైనటువంటి ఆ యొక్క ఆచారాలు, పద్ధతులు, కాబట్టి ఆ జనాంగములు వాటందరి వశంలో నుండి కూడా ప్రభు వారిని ఏం చేశాడు చెప్పండి? ప్రభు వారిని రక్షించినాడు. కాబట్టి ఐగుప్తుల వశం నుండే కాదు, అమోరీలు, అమ్మోనీలు, ఫిలిస్తీన్లు అందరి, కాబట్టి ఎవరి యొక్క ప్రభావం లేకుండా వారందరి వశంలో నుండి ప్రభు వారిని విమోచించినాడు. అయితే ఏమైపోయింది ఇప్పుడు? ప్రభు అంటున్నాడు, నేను రక్షించాను కదా అని అంటే వారు ఏమైపోయినారు? చూడండి 13వ వచనం. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. కాబట్టి దేని వాక్యంలో కాబట్టి వాళ్ళు మళ్ళా తిరిగి, కాబట్టి ఏ మరి జనాంగముల యొక్క ప్రభావం నుండి, వశం నుండి ప్రభు వారిని రక్షించినాడు, మళ్ళా తిరిగి వారు ఏం చేస్తున్నారు? తమ్మును తాము వారి వశంలోనికి తీసుకొని పోతా వచ్చినారు. దేని వాక్యంలో దానికి మూల కారణం ఏంటి? 10వ వచనం చూస్తాం. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుణ్ణి విడిచి బయలులను పూజించి ఉన్నాము. 13వ వచనం ప్రభు ఏమన్నాడు? మీరు నన్ను విసర్జించి. కాబట్టి ఈ యొక్క శత్రువు ఎంతో యుక్తిగా రక్షణ పొందిన తర్వాత, కానీ పాపము నుండి, లోక సంబంధమైన ఆచారము నుండి, విగ్రహ సంబంధమైన ప్రతి వాటి నుండి ప్రభు మనల్ని విమోచించి రక్షించిన తర్వాత, కానీ మళ్ళా తిరిగి వాటి వశంలో వెళ్ళి కొరకాయి మొదట మరి శత్రువు ఏం చేస్తున్నాడు? దేవునికి దూరస్తులుగా చేస్తున్నాడు. దేవుని విడిచిపెట్టేవారుగా, దేవునితో ప్రమేయం లేకుండా చేసేవాడుగా, దేవుని యొక్క అవసరం లేకుండా చేసేవాడుగా శత్రువు చేసి తిరిగి తన యొక్క వశంలోనికి శత్రువు తీసుకొని వచ్చుకునేవాడుగా ఉంటున్నాడు. అందుకని దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, కానీ చివరి దినాలలో కాబట్టి నేను కూడా ఏ వశం నుండి, శత్రు సంబంధమైన ప్రతి దాని వశం నుండి ప్రభు నిన్ను విమోచించినాడు. కానీ మనల్ని మనం భద్రపరచుకోవాల్సిన వారు ఉంటున్నాం. మనం ఎవరి వశంలో ఉండాలా? దేవుని వాక్యంలో లేవి గోత్రం విషయమై ప్రభు చెప్తూ, నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను, నాకు పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను. రండి దేవుని వాక్యంలో నుండి సంఖ్యాకాండము దయచేసి 3వ అధ్యాయం, సంఖ్యాకాండము 3వ అధ్యాయం 11వ వచనము. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీలో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక
లేవీలు నా వారై యుందురు. కాబట్టి కింద 13 వచనం, ఐగుప్తు దేశంలో ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇశ్రాయేలు అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నా వారైందురు. కానీ దేవుని యొక్క ఆశ చూడండి. కానీ ప్రభు మనం విమోచించిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు? ప్రతి లేవీలు ఇశ్రాయేలు నుండి 12వ వచనంలో ఇశ్రాయేలు నుండి లేవీలను నా వశం చేసుకుని ఉన్నాను, లేవీలు నా వారైందురు. కాబట్టి దేవుడు ప్రభు మనల్ని విమోచించి లోకం విమోచించి ఆయన వశం చేసుకున్నాడు. దేవుని యొక్క వశంలో మనం ఉండవలసిన వారు ఉన్నాం. దేవుని భద్రత కింద మనం ఉండవలసిన వారు ఉన్నాం. చివరి దినాలు, అంత్య దినాలు కాబట్టి మరి ఎంతో యుక్తిగా శత్రువు మోసగించేటువంటి దినాలు. అందుకని యేసుప్రభువు వారు ఒక సందర్భంలో అన్నాడు, ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని కాబట్టి తన్ను వారి వశము చేసుకోలేదు. ఎవరి వశం చేసుకోలే? దేని వాక్యంలో పై వచనం 23వ వచనం, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగల్లో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు ఎవరు వశం చేసుకోలే? ఎవరు వారు? అనేకమైనటువంటి సూచక క్రియలు చూసిన వారు, చూసి ఆయన విశ్వాసం ఉంచిన వారు. కాబట్టి ఆయన వారి వశం చేసుకోవడానికి అర్థం ఏంటి? కాబట్టి వారి నుండి ఏముంది? ప్రభుకి వారి నుండి మెప్పు ఉంది, ఘనత ఉంది, గౌరవ మర్యాదలు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభు వారి వశంలోకి వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఆయన పంపబడిన ఉద్దేశం దాని కొరకు కాదు. కానీ లోకంలో మానవులందరి కొరకై శిలోవ మరణం పొందుకొరకు ఆయన వచ్చినాడు. కాబట్టి అక్కడ ఉన్న జనాంగమేమో వారి నుండి వచ్చే స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఎంతో గౌరవము, ఘనత, పేరు ప్రఖ్యాతులు ప్రభుకి చెందేగా ఉంటున్నాయి. అయితే ప్రభు వారి వశం చేసుకోలేదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలా. కానీ లోకంలో ఎన్నో ఆకర్షణీయమైనటువంటి సంగతులు శత్రువు మన మంది ఉంచుతాడు. కానీ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు రక్షించుకున్నాడు అని ఎరిగిన వారమాయి. కానీ మనం ఏం చేయాలా? వారి యొక్క వశంలోనికి వెళ్ళిపోకూడదు. తలంపు ఏంటంటే తిరిగి మనము ఈ యొక్క ప్రయాణ గ్రంథం 17వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆ స్త్రీ గురించి మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. ఎంత ఆ స్త్రీ మరి ఎన్ని విగ్రహ సంబంధమైన బహు అసహ్య సంబంధమైనటువంటి స్థితిగతులకు ఆ స్త్రీ సాదృశ్యంగా మరి చూపించబడుతూ వచ్చింది. ఆ స్త్రీ విషయం చూస్తే 3వ వచనంలోనే ఆత్మవశుని అరణ్యము కొనిపోగా, ఇక్కడ ఒక మాట కూడా రాయబడింది, ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా. కాబట్టి అరణ్యమను కూడా బైబిల్లో ప్రత్యేకమైన వర్తమానమే ఉంది. యాకోబుని ఎక్కడ ప్రభు? హారాను అరణ్యంలో దర్శించినాడు. మోషేని ఎక్కడ దర్శించినాడు? హోరేబు కొండ దగ్గర అరణ్యంలో ప్రభు దర్శించినాడు. ఏలియా కాబట్టి ఆ యొక్క మరి యెజబెల్ దగ్గర నుండి తను వెళ్ళిపోయేటప్పుడు అరణ్యంలో ప్రభు అక్కడ తనను బలపరిచేట్లుగా మనం చూస్తాం. యోహాను క్రొత్త నిబంధనలో యోహాను విషయమై తను ఇశ్రాయేలుకు బయలుపరచబడి దిన వరకు అరణ్యంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే అర్థం ఏంటి? ప్రభు కొరకు సిద్ధపరచబడటం. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మవశంలో ఉంటామో, ప్రభువుకి చెందిన వారుగా ఉంటామో, కాబట్టి శత్రువు యొక్క వశం కాకుండా భద్రపరుచుకుంటామో, అప్పుడు ప్రభు నిన్ను నన్ను ఏం చేస్తాడు? తను కోరిన దాని కొరకై ప్రభు మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. మెట్టుకు ఈ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చూస్తున్నాడంటే దేవదూషణ నామంతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచాడు. కాబట్టి ఇక్కడ ఇక మృగముఖ మనకు జ్ఞాపం చేయబడుతుంది. 7 తలలు ఉన్నాయి, తర్వాత 10 కొమ్ములు ఉన్నటువంటి ఎర్రని మృగం. కాబట్టి ఈ మృగము ఎవరో కాదు కానీ
13వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఆ క్రూర మృగమే ఈ మృగము అయి ఉంటున్నది. కానీ ఈ మృగానికి ఆ స్త్రీకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే, కానీ ఆ మృగమే అంటే ఆ మృగము తన వశంలో చేసుకుంటూ కొరకై పలు విధాలైనటువంటి అపవిత్రమైన దేవునికి విరోధమైన పద్ధతులు, ఆచారాలు, మతములు, వాటి కార్యముల చేత లోకాన్ని నింపి కానీ ప్రజలను తన యొక్క స్వాధీనంలోనికి ఆ మృగం తెచ్చుకునేవాడుగా ఉంటున్నాడు. అందుకని ఇక దేని వాక్యంలో ఆ స్త్రీ గురించి కూడా ఇంకా 4వ వచ్చిన కొంత వివరణ ఇవ్వబడుతూ వచ్చింది. వర్ణన ఏమని రాయబడింది? ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహేమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. 5వ వచనంలో ఏమన్నాడంటే, దాని నొసట దాని పేరు ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమని రాయబడింది? మర్మము. అంటే అది ఇంకా నిక్షిప్తంగా ఉంచబడింది, బయలుపరచబడవలసి ఉన్నది అనేది ప్రభు చెప్తా వచ్చినాడు. ఆ తర్వాత ఆ క్రూర మృగము విషయం కూడా 7వ వచనంలో ఆ దూత నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలు 10 కొమ్ములు కలిగి దాన్ని మోయిచున్న క్రూర మృగము గూర్చిన మర్మము అన్న మాట జ్ఞాపం చేయబడుతుంది. కాబట్టి ఇవి మర్మంగా ఉంచబడతా వచ్చినాయి. అయితే 5వ వచనంలో మనం ఏం రాయబడుతుందంటే, వేశ్యలకు భూమిలోని ఏహ్యమైన వాటన్నిటికీ తల్లి అయిన మహాబబులోను అనే మాట జ్ఞాపం చేయబడుతుంది. అంటే అర్థమైందంటే సాతాను కూడా తనను సేవించడం కొరకు, తనను అనుసరించడం కొరకు కాబట్టి మరి ప్రజలందరినీ సిద్ధపరచుకుంటున్నాడు. ఆ సిద్ధపరచబడిన ప్రజలందరూ కూడా ఈ స్త్రీకి పోల్చబడతా వచ్చింది. ఎలాగైతే ప్రభువు యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొని ఆయన కొరకు పెండ్లి కుమార్తెగా ఎలాగైతే సిద్ధపరచుకున్నాడో, సాతాను కూడా పలు విధాలైనటువంటి మతాలు, ఆచారాలు, దేవునికి అసహ్యమైన విగ్రహ సంబంధమైన వాటి చేత ప్రజలందరూ కూడా తన కొరకు ఏం చేస్తున్నాడు? ఒక స్త్రీగా తను సిద్ధపరచుకుంటా ఉన్నాడు. కానీ అలంకరించబడిన స్త్రీగా సిద్ధపరచుకుంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఈ యొక్క మరి అబద్ధపు ప్రవక్త అంటే ఆ మృగం యొక్క భార్యగా ఈ స్త్రీ మరి కనబడతా ఉంది. ఆ మృగంను అనుసరించడం కొరకై ప్రజలు ఈ స్త్రీకి గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యంలో ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడినప్పుడు ఇంకా కింద భాగంలో చూస్తాం 6వ వచనంలో, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తెలి ఉండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. కాబట్టి దేని వాక్యంలో ఈ మృగము విషయమై మనకు ఏమని జ్ఞాపం చేయబడతా వచ్చిందంటే 3వ వచనం చివరి భాగంలో ఎర్రని మృగము మీద కూర్చుండి ఉన్న స్త్రీ అని రాయబడింది. ఇక్కడ ఏం రాయబడుతుంది? ఎర్రని మృగం అని రాయబడింది. ఇక్కడ స్త్రీ గురించి ఏం రాయబడుతుంది? 6వ వచనంలో పరిశుద్ధుల రక్తము చేత యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లి ఉండుట చూచాను. అంటే 7 సంవత్సరాల కాలంలో, చివరి 3.5 సంవత్సరాల కాలంలో ప్రభు కొరకై హతసాక్షులుగా చేయబడినటువంటి కాలంలో ఉన్నటువంటి స్థితిగతులు ఇక్కడ జ్ఞాపం. ఎర్రని మృగం అనేటువంటిది ఏం చూపించబడుతుందంటే, ఈ 13వ అధ్యాయంలో పరిచయం చేయబడిన మహామృగం ఇక్కడ ఎర్రని మృగంగా ఎలా అయిపోయింది? కానీ దేవుని ప్రజలు, ప్రవక్తలు, ఇశ్రాయేల్ ప్రజలు అనేకులు హతసాక్షులుగా వారు చేయబడతా వచ్చినారు. ఇక్కడ దేని వాక్యంలో మనం ఇంకా కింద భాగానికి వచ్చినప్పుడు దేని వాక్యంలో మనం చూస్తాము, ఆ దూత నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మం 7 తలలు 10 కొమ్ములు కలిగి దాన్ని మోయిచున్న క్రూర మృగము గూర్చిన మర్మము నేను నీకు తెలియ చెప్పేదను. ఇక్కడ ఈ భాగంలో ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను. 17వ అధ్యాయం 1వ వచనంలో మధ్య భాగము నుండి నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. ఆ విస్తార జలములు ఏంటనేది 15వ వచనంలో మనకు వివరణ ఇవ్వబడింది. మరియు ఆ దూత నాతో ఇలా చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడేవారిని సూచించును. కాబట్టి ఈ జలములన్నీ కూడా ప్రజలను సూచించేగా ఉంటున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆ స్త్రీ కూర్చున్నటువంటి 7 తలలు, ఆ 7 తలలు ఏమిటంటే 7 తలలు దయచేసి 9వ వచనం. మనసు కనబడును, ఆ 7 తలలు
కాబట్టి ఈ యొక్క రోమా పట్టణం అనేటువంటిది 7 కొండల మీద అది కట్టబడతా వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏ జ్ఞాపం చేయబడుతుందంటే, కాబట్టి రోమా ప్రభుత్వం మరలా తిరిగి నూతనమైన విధానములో కాబట్టి మరి శత్రువు ఆ పట్టణాన్ని ఆధారం చేసుకొని అధికారంలోనికి మరి వచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకని దేని వాక్యంలో ఇక్కడ మనకు కొంత వివరంగా మనకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ 7 తలలు అనేటువంటివి 7 కొండలు. కాబట్టి ఆ రోమా పట్టణాన్ని, రోమా ప్రభుత్వాన్ని చూపిస్తూ ఉంది. దయచేసి తర్వాత 10వ వచనం చూడండి. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు. కాబట్టి దేని యొక్క వాక్యంలో ఇక్కడ ఏమి జ్ఞాపం చేయబడుతుందంటే, 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? మరియు 7 రాజులు. అంటే ఆ తలలు అనేటువంటివి ఒకవైపేమో రోమా ప్రభుత్వ పట్టణాన్ని చూపిస్తున్నాయి, మరొక వైపేమో ఆ 7 తలలు 7 రాజులను చూపిస్తున్నట్లుగా దేని వాక్యంలో ఇక్కడ మరి యోహానికి బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి 7 రాజుల విషయాలు చూస్తే 10వ వచనంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. 5 రాజులు ఏమైపోయినారంట? ఆ 5 రాజులు కూలిపోయినారు. తర్వాత ఒకడు ఉన్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు. కాబట్టి 5 రాజులు కూలిపోయినారు. అయితే కడమవాడు అంటే 5 రాజులు కూలిపోయి తర్వాత ఏమన్నా ఒకడున్నాడంటే, ఒకడంటే అర్థం ఏంటి? 6వ వాడు అనమాట. ఆ 6వ వాడు ఒకడున్నాడు అంటే యోహాను ఆ యొక్క పద్మాసు ద్వీపమునకు తను చెరగా వెళ్ళే సమయంలో ఉన్నటువంటి వాడు 6వ వాడు. తర్వాత డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి. కాబట్టి ఈ రాజు కాలంలోనే యోహాను చెరలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. తర్వాత వీడు ఒకడున్నప్పుడు 6వ వాడు అయినప్పుడు, తర్వాత 7వ వాడు విషయం రాయబడింది, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను అని రాయబడుతుంది. కానీ కడమవాడు 7వ వాడు ఎవరయ్యా? 7వ వాడు, ఆ 7వ వాడే అంత్యక్రీస్తు అయిన వాడుగా ఉంటున్నాడు. ఆ 7వ వాడు ఎప్పుడు బయలుపరచబడతాడు? సంఘము ఎత్తబడిన తర్వాత బయలుపరచబడతాడు దీని వాక్యంలో. అందుకని ఆ 7వ వాడికి వచ్చినటువంటి సంగతే మనం ఇక్కడ చూస్తాం. 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. నేను చూచిన మృగము చిరుత పులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదములు, దాని నోరు సింహపు నోరు. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారము ఇచ్చెను రాయబడింది. ఇక్కడ 4 మృగాల గురించి రాజ్ఞ. ఒకటేమో చిరుతపులి, రెండవదేమో ఎలుగుబంటి, మూడవదేమో సింహము, తర్వాత క్రూర మృగము అని కూడా జ్ఞాపం చేయబడింది. కానీ ఈ 4 అంటే ఈ యొక్క క్రూర మృగములో ఒక క్రూర మృగం మాత్రమే కాదు, ఈ క్రూర మృగములో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటున్నాయి. కానీ ఈ 4 కూర్చిన సంగతి మనకు దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో ప్రభు చూపించిన దర్శనంలో అక్కడ ప్రభు బయలుపరిచినాడు. రండి దేవుని యొక్క వాక్యంలో నుంచి దానియేలు గ్రంథము 7వ అధ్యాయం, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. మొదటిది సింహపు పోలినటువంటిది, రెండవది 5వ వచనం రెండవ జంతువు ఎలుగుబంటి, మూడవది 6వ వచనము మరి యొక్క జంతువును చూచినాడు. 4వది ఏంటి? 7వ వచనం. కాబట్టి ఇక్కడ 4 జంతువులు కనిపిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ సింహం అనేటువంటిది కల్దీయుల యొక్క పరిపాలన చూపిస్తూ ఉంది. తర్వాత ఎలుగుబంటి అనేటువంటిది మాది పారసీకుల యొక్క రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. చిరుతపులి అనేటువంటిది గ్రీకుల రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. 5వది భయంకరమైనటువంటి ఆ యొక్క మృగము ఏదైతే ఉంటున్నదో 7వ వచనంలో అది రోమా సామ్రాజ్యాన్ని చూపిస్తూ ఉంది.
కాబట్టి సింహమేమో మన కల్దీల రాజ్యాన్ని గురించి, ఎలుగుబంటేమో మాది పారసీకుల రాజ్యం గురించి, చిరతొప్పిలేమో గ్రేకుల రాజ్యం గురించి, నాలుగవది అయినటువంటి ఆ యొక్క 7వ వచనంలో కనబడేటువంటి ఆ యొక్క మరి ఘోరమైన భయంకరమైన మృగం అనేటువంటిది రోమా సామ్రాజ్యాన్ని గురించి మనకు జ్ఞాపం చేయబడుతుంది. అంటే ఈ యొక్క ఎప్పుడైతే మరి 7 సంవత్సరాలైనటువంటి ఆ శ్రమల కాలంలో మళ్ళా తిరిగి కానీ అదే రోమా సామ్రాజ్యము మరలా తిరిగి ఉనికిలోనికి మనకి తీసుకురాబడుతుంది. ఆ సామ్రాజ్యం యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఈ 4 రాజ్యాలు కలగలిపితే ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ దినాలలో మరి అక్కడ కనిపించేట్టుగా అవి ఉన్నాయి. కాబట్టి 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మృగానికి ఈ యొక్క ఏమన్నా అంటారంటే ఇవన్నీ కూడా ఈ 4 మృగాల యొక్క ఏమంటారు కలగలిపి ఈ యొక్క 13వ అధ్యాయంలో మనకు కలిగేటువంటి కనిపించేటువంటి ఈ క్రూర మృగంగా కనబడుతుంది. ఈ 13వ అధ్యాయంలో మనకి ఇక్కడ జ్ఞాపం చేయబడే మాట ఏంటంటే చూడండి, 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే కాబట్టి దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినది. ఇప్పుడు మళ్ళీ తిరిగి 17వ అధ్యాయానికి వద్దాము. 17వ అధ్యాయము మనము 10వ వచనంలో మనం చూస్తూ వచ్చినాం. కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. కాబట్టి ఆ కడమవాడు కొంచెం కాలం ఉంటాడు. కొంచెం కాలం అంటే ఎంతకాలం ఉంటాడు? దాదాపు 3.5 సంవత్సరాల కాలం ఉంటాడు. ఆ 3.5 సంవత్సరాల కాలం తర్వాత కానీ వాడు ఏం చేయబడతాడు? వాడు చంపబడతాడు. వారు చంపబడినప్పుడు దేని వాక్యంలో ఏమని జ్ఞాపం చేయబడుతుందంటే చావు దెబ్బ తగిలిందంటే చచ్చిపోయినాడు. తర్వాత ఆ దెబ్బ మానిపోయినని రాయబడింది. తర్వాత మరి 13వ అధ్యాయం 3వ వచనంలో గనుక భూజనులందరూ మృగం వెంబడి వెళుతూ ఆశ్చర్యపడుచుండిరి. 4వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం ప్రకటన గ్రంథం. చదవండి అక్క. కాబట్టి ఇక్కడ దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడేది ఏంటంటే అదే 2వ వచనం చివరిలో 3వ వచనంలో దాని తలలో దాని చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనక భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచు ఉండేది. అంటే ఇక్కడ ఈ కాలంలో ఏం చేయబడుతున్నాడంటే 7వ వాడుగా వచ్చినటువంటి ఈ యొక్క అంత్యక్రీస్తు అక్కడ తను సంహరించబడుతున్నాడు. ఆ తర్వాత మళ్ళా తిరిగి తను బ్రతికింపబడేవాడుగా కూడా తను ఉన్నాడు. అందుకని దేని వాక్యంలో కొంతకాలం ఉండాలని చెప్పబడింది. తర్వాత 11 వచనం చూడండి, 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17-11 వచనం. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము కాబట్టి ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఆ క్రూర మృగం ఆ 7గురితో పాటు ఒకడునై ఉండి తర్వాత ఏం చూస్తామంటే తానే 8వ రాజగుచ్చు. ఇక్కడ 8వ రాజు ఎక్కడ వచ్చినాడు? ఇక్కడ 7వ వాడైనటువంటి ఈ మనుషుడు మళ్ళా తిరిగి బ్రతికించబడిన తర్వాత ఈ యొక్క మరి అంత్యక్రీస్తు మళ్ళా 2వసారి బ్రతికించబడిన తర్వాత ఏం రాయబడుతుంది? 8వ వాడుగా తను ఏం చేయబడుతున్నాడు? మరి 8వ రాజగుచ్చు వచ్చినాడు. తర్వాత రాజగుచ్చు ఏమంటున్నాడు? నాశనమునకు పోవును అనే మాట మనకు జ్ఞాపం చేయబడుతుంది. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా మనకు ఏమేమి జ్ఞాపం చేయబడుతున్నాయి అంటే కాబట్టి ప్రభు యొక్క రాకడ తర్వాత 7 సంవత్సరాల చివరి కాలంలో జరిగేటువంటి సంగతులు. ఇక్కడ చివరి కాలంలో ఎలాగున ప్రజలందరూ కూడా శత్రువు యొక్క స్వాధీనంలో వారు చేయబడేవారు ఉంటారు. ఆ తర్వాత భాగంలో చూడండి 12వ వచనం మనం చూస్తాం. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు పొందలేదు కానీ ఒక గడియ క్రూరముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. కాబట్టి ఈ 10 మంది రాజులు కూడా
వారికి అధికారం ఇవ్వబడతా ఉంది. రాజుల వల్లే వారు అధికారం పొందుతూ వచ్చినారు. అధికారం పొందినప్పుడు మరి వారు అధికారం చేయాలి కదా, అధికారం చేయలేదు. ఏం చేశారంట, వారు ఒకే అభిప్రాయానికి వచ్చి తమకున్న బలము అధికారం అంతా ఎవరికి అప్పగించేసినారు, ఆ క్రూర మృగానికి అప్పగించినారు. కాబట్టి ఈ సందర్భం చిట్ట చివరి మరి గోగు మాగోగు యుద్ధంగా మనకు జ్ఞాపం చేయబడుతుంది. ప్రభు సంఘంతో పాటు భూమి మీదకి వచ్చిన సందర్భాన్ని చూపిస్తూ ఉంది. అప్పుడు లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ శత్రువుతో జరిగేటువంటి ఆ యొక్క అంతిమ యుద్ధాన్ని గురించి మరొక యుద్ధం ఉంటుంది. కాబట్టి గోగు మాగోగు యుద్ధంకి వచ్చినటువంటి సంగతులు చివరి దినాల్లో అంటే ప్రభు రాకడ రెండో భాగంలో జరిగేటువంటి సంగతులుగా అక్కడ మనకు జ్ఞాపం చేయబడుతుంది. అయితే ఈ భాగంలో కాబట్టి ఆ యుద్ధంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జయం పొందినట్లుగా మనకు జ్ఞాపం చేయబడుతుంది. అదే కొన్ని సంగతులు ఇక్కడ రాయబడినాయి. 14వ వచనంలో వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడిన ఉండేవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆ రాజులు ఏం చేసినాడు, జయించినాడు. కానీ ఆయన జయించుటకు కానీ గొర్రెపిల్ల కానీ ఎంతో సాధారణమైనటువంటి సాధు జంతువు, ఏ ఒక్కరైనా దాన్ని సంహరించవేయవచ్చు. కానీ గొర్రెపిల్లగా కనబడుతున్నప్పటికీ నీకు కూడా ఆయన జయం పొందుటకు మొట్టమొదటి కారణం ఆయనే కారణం అంటున్నది. ఏం కారణం, ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభునేని వాడుకుంటున్నాడు. కాబట్టి ఆ విజయం పొందుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యుద్ధంలో విజయం పొందుడు కొరకై మొదటి కారణం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన బట్టి ఆయన మూలముగా కాబట్టి ఆయనకున్న అధికారాన్ని బట్టి ఆయన విజయం పొందుతున్నాడు. కానీ రెండవదిగా ఆయన విజయం పొందుటకు ఉన్న రెండవ కారణం ఏంటంటే కాబట్టి ఆయనతో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారుగా జ్ఞాపం చేయబడుతుంది. కానీ వారి గురించి కాబట్టి ఏమనున్నాడంటే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును అని అంటాడు. ఏమున్నందునను దేవుని ప్రజల విషయమై ఏం రాయబడుతుంది, ఒకటి వారు పిలువబడిన వారు, రెండవది ఏర్పాటు చేయబడిన వారు. కాబట్టి మనం దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా ఉండడానికి మనం పిలువబడ్డాం, ఆయన రక్తం చేత మనం విమోచించబడ్డాం. రెండవదిగా దేవుని యొక్క ఏర్పాటులో మనం నిలిచి ఉండవలసిన వారు ఉంటున్నాం. మూడవదిగా ఏం రాయబడుతుంది, నమ్మకమైన వారై. కాబట్టి దేవునికి మనం ఎంతో నమ్మకమైన వారుగా ఉండవలసిన వారు ఉంటున్నాం. నాలుగవది ఏం రాయబడింది, తనతో కూడా ఉండిన వారు అనే మాట రాయబడుతుంది. అంటే పిలువబడిన వారికి ముందు తనతో ఉన్నవారు ఎవరనేది దీని వివరణ అనమాట. అంటే అర్థం ఏంటి, కానీ దినాలలో ఆ విజయము మొట్టమొదటి కారణం ప్రభు ఏంటుండగా రెండవ కారణం ఆయన ప్రజలైన వారు. ఆయన ప్రజలైన నీవు నేను మనము ఏ అనుభవంలోనికి రావాల్సిన వారు ఉన్నాం, ఆయనతో కూడా ఉండేటువంటి అనుభవంలోనికి రావాలా. ఆయనతో ఉండేటువంటి అనుభవంలోనికి ఎవరు వస్తారంటే పిలువబడి ఏర్పరచబడి నమ్మకమైన వారు ఆయనతో కూడా ఉండేవారు ఉంటారు. కాబట్టి ఆయన తన వారిని వెంట పెట్టుకొచ్చాడనే మాట రాయబడతా ఉంది. ఆయన తనకి ఇష్టమైన వారిని పిలిచాడనే మాట బైబిల్ రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక విజయంకు కారణం మొట్టమొదటిగా ప్రభు అంటున్నాడు, రెండవదిగా సిద్ధపరచబడిన దేవుని యొక్క ప్రజలుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత దయచేసి 15వ వచనంలో, మరియు ఆ దూత నాతో ఇలా చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషల మాటలను సూచించును. తర్వాత 16వ వచనం, నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వేశ్యని ద్వేషించి దాని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. 17వ వచనంలో, దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయం గల వారే తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ చంపివేయబడుతుంది. అంటే అర్థం ఏంటి, అంటే ఏ ఆచారాలు, ఏ పద్ధతులు, ఏ విగ్రహాధన ఏడిని చూపించి తన వశం చేసుకోవాలనుకున్నాడో, కానీ ఈ యొక్క మృగము ఆ పని తను పూర్తి చేసింది.
ఆ విధంగా తను సంపూర్ణంగా తను చేయవలసి చేసిన తర్వాత ఇక వీటి వేడితో అవసరం లేకుండా పోయింది. ఇంకా ఏ ఆచారాలు, ఏ మతాలు అవసరం లేకుండా పోయింది. అవన్నీ ఎందుకోసం అంటే కేవలం ప్రజలను తన కొరకు సిద్ధపరచుకుంటూ కొరకాయి. ఇప్పుడు తన కొరకు సిద్ధపడిపోయిన తర్వాత ఇంకా వాటి యొక్క అవసరం లేకుండా పోయింది. సంపూర్ణంగా ఆ యొక్క ఏమంటారంటే మృగము మరి అధికారము ఇవ్వబడినట్లుగా వారందరూ కూడా మృగమునకు అప్పగించినట్టు, రాజ్యమును అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. కాబట్టి ఈ 17వ అధ్యాయము అనేటువంటిది మనకేం చూపిస్తుందంటే మతపరమైనటువంటి బబులోను గురించి మనకు జ్ఞాపం చేస్తుంది. తర్వాత 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ బబులోను పట్టణం కనబడుతుంది. ఆ బబులోను పట్టణం అనేటువంటిది రాజ్యముతో రాజ్యముగా మరి సూచించబడుతున్నటువంటి బబులోను పట్టణం. 17వ అధ్యాయంలో ఉన్న బబులోను పట్టణం మతపరమైన బబులోను పట్టణం. 18వ అధ్యాయంలో చూపించబడుతున్న బబులోను పట్టణం అనేటువంటిది రాజ్యమును చూపించేటువంటి బబులోను పట్టణంగా 18వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. మెట్టుకు ఈ యొక్క 17వ అధ్యాయం యొక్క సంగతులన్నీ కూడా ప్రభు యొక్క మరి మధ్యాకాశంలో సంఘం ఉన్న కాలంలో 7 సంవత్సరాల చివరి కాలంలో జరిగేటువంటి మరి పనులుగా ఇవి మనకు పరిచయం చేయబడుతున్నాయి. అని ప్రార్థన చేస్తాము. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీకెంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరెంతైనా నమ్మదైనటువంటి దేవుడుగా ఉన్న దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, చివరి దినాల్లో, అంత్య దినాల్లో జరగవలసిన సంగతులు ప్రభా నిచ్చిన మా తండ్రి మర్మముగా ఉన్నప్పటికీ నీకు కూడా ఈ దినాల్లో ప్రభా తండ్రి మీ దాసునికి బయలుపరచడం ద్వారా ప్రభా కొంతమేర మాకు కూడా తేటగా ప్రభా మీరు కనపరుస్తూ వచ్చిన దాన్ని బట్టి మీ స్తుతిస్తూ గనపరుస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి యోహాను వలె ప్రభా తండ్రి మీ ప్రజల వలె ప్రభా మేము కూడా మీ కొరకు సిద్ధపడ్డ వారి ఉండగా మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. శత్రు యొక్క ప్రభా తండ్రి అంత్యం యొక్క తీర్పుని గురించి, అపజయం గురించి మీరు మాకు జ్ఞాపం చేస్తున్న బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చివరి దినాల్లో ప్రభా మేము కూడా యోహాను వలె ప్రభా ఆత్మవశంలో ప్రభా ఉండేటువంటి వారంగా మీ కొరకు సిద్ధపరచబడేవారుగా మీరు మమ్మల్ని చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి అది మాత్రమే కాకుండా మీతో ఉండేటువంటి వారికి తగిన రీతిగా ఉండుట కొరకై ప్రభా మేము పిలువబడిన వారు మాత్రమే కాక ఏర్పరచబడిన వారును ప్రభా నమ్మకస్తులైన వారును ఉండగలిగినట్లుగాను మా ప్రభుతో ప్రభా ఉండేటువంటి వారిగా మేము సిద్ధపరచబడినట్లుగాను ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యం దీవించము ప్రభా తండ్రి, మీ కృప చొప్పున సహాయం దయచేయమని మహిమాగనంత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు చేరిన మనకును సకల లోకంలో చేరిన పరిశుద్ధులందరికీ సదాకాలము తోడేయును గాక. ఆమేన్.